అందుకనే ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈ నీళ్లన్నీ కూడా సముద్రం లేకపోతున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం 5,000 టీఎంసీ నీళ్లు వర్షాలు వచ్చిన తర్వాత సముద్రంలోకి వెళ్ళి ఈరోజు మనం చూస్తే బాగా వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళన్నీ సముద్రం లేకపోతున్నాయి. వర్షాలు లేనప్పుడు కరువు కాటకాలతో మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ రెండు కూడా అనుసంధానం జరగాలంటే, కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గం. ఇది సాధ్యం. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఇది చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ జిల్లాలో కొప్పర్తి, ఇక్కడే కడపలో 2,300 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చారు. కొప్పర్తిని ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసే బాధ్యత, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క స్టీల్ ప్లాంట్ కూడా ఉంది, దాన్ని కూడా పర్సూ చేస్తున్నాం. అది కూడా వస్తే ఈ జిల్లా ప్రగతి జరుగుతుంది. ఇంకో పక్క ఇది కాకుండా ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి ఇక్కడ పెట్టి ఇంతకుముందు ఆఫీస్ ఉంది, దాన్ని ఎక్కడా మార్చడం లేదు, ఇక్కడే ఉంటుందని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి, ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడా, ఇప్పుడు నేను మాట్లాడేది 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ ఫోన్లో మీరు ఏది కావాలన్నా, ఏ సజెషన్ కావాలన్నా తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఆఫీసుకు పోయే పని లేదు. ఈరోజే ఓపెన్ చేయాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. ఈ నెల చివరిలోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా. మీ సెల్ ఫోన్లో మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెట్టినా, మీరు మెసేజ్ పెట్టడం తెలియకపోతే మామూలుగా మీరు మాట్లాడినా మీకు ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆఫీసులకు పోయే పని లేదు. ఆఫీసులే మిమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చి మీరెక్కడుంటే అక్కడ పనులు చేసే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి మీరు చూసినప్పుడు, ఇంకా కొన్ని విషయాలు వచ్చినప్పుడు, ఈ జిల్లాలో రోడ్డు వ్యవస్థ మీరు చూశారు, రాయలసీమలో ఎయిర్పోర్ట్లు చూశారు, ఇప్పుడే చూశారు మన ఎయిర్పోర్ట్ను కూడా 250 కోట్ల రూపాయలతో టర్మినల్ కూడా కడుతున్నారు.